వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే దేవుని విగ్రహాల నుంచి, పూజా సామాగ్రి నుంచి, గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, బ్రాంజ్‌లో, కాపర్‌లో, జామన్ సిల్వర్‌లో అన్ని వెరైటీస్ ఒకే చోట ఉన్నాయి. అండ్ బై ద వే ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అండ్ కొత్త వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఆగ్రోమెక్స్ స్టీల్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇక్కడికి అన్ని వెరైటీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయట. సో ఏవైతే న్యూ వెరైటీస్ వచ్చాయో అవన్నీ కూడా మ్యాక్సిమం నేను విత్ ప్రైసెస్ క్యాప్చర్ చేశానన్నమాట. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియో గివ్ అవే నామినీస్ కోసం వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. బై ద వే వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేయగలుగుతూ ఉంటాను. సో కొన్ని వీడియోస్ ఏంటంటే ఎదుటి వారికి ఉపయోగపడతాయని చేస్తాము. కొన్ని మన డే టు డే వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటాము. కొన్ని నార్మల్గా చేసే వీడియోస్ ఉంటాయి. కానీ ఈ వీడియో ఎలా అనిపించిందంటే నాకు కళ్ళకి చాలా బాగా అనిపించిందండి. అంటే ఇందాక నేను ఏదైతే మీరు టైటిల్ కానీ తమ్నైల్ కానీ చూస్తుంటారో ఈ రిటర్న్ గిఫ్ట్స్ కానీ, దేవుడికి సంబంధించినవి కానీ, లేకపోతే పెళ్ళిళ్ళలో ఇలాగ మనం ఉంగరాల ఆటలు ఇలాంటివి వాడుతుంటాం కదా, ఇవి అసలు అన్నీ కూడా ఒకే చోట చాలా అంటే చాలా బాగా అనిపించాయండి. చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఇక్కడ అంటే ఇది ఆగ్రోమెక్స్ స్టీల్. మొన్న నేను ఆగ్రోమెక్స్ స్టీల్ దానిలో ఏమేమి కొన్నానో వీడియో చేశాను కదా, అప్పుడే చెప్పాను కదా నేను చాలా మొత్తం మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను అని. అందులో ఒక పార్ట్ అనమాట. అంటే నేను వేరే స్టీల్ గిన్నెలు కానీ లేకపోతే ఇలా కుకింగ్విను ప్లస్ ఇలా దేవునివి రిటర్న్ గిఫ్ట్స్ సపరేట్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఈ వీడియోని సపరేట్గా చేశాను అనమాట. ఇందులో కూడా మ్యాక్సిమం నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను ప్రైజెస్ చూపించాను మీ అందరికీ కూడాను. ఎక్కడైనా కొంచెం ఫాస్ట్గా అనిపిస్తే ఒక్కసారి పాజ్ చేసి చూడండి ప్రైస్ కోసం. ఎందుకంటే కొన్నిసార్లు అక్కడ చాలామంది వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి, వేలల్లో ఉంటారు మనుషులు. సో క్యాప్చరింగ్ చేయడం కూడా కష్టము మనుషులు రాకుండా. బట్ పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను చేశాను అన్నమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా డెకార్ ఐటమ్స్. ఇప్పుడు మనకి ఈ పూల సజ్జలు అంటే దేవుడివి ఇవన్నీ పెట్టుకుంటాం కదా, పువ్వులు కానీ అలాంటివి. అండ్ దేవుని విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయోనండి. బాగున్నాయి అంటే చాలా మంచి మంచి డిజైన్స్ కానీ, లేకపోతే కొన్ని దేవుని విగ్రహం చూడగానే మనకు తెలియకుండా ఒకలాంటి స్మైల్ వస్తుంది కదా, హ్యాపీ స్మైల్. అలాంటి మంచి మంచి విగ్రహాలు, కొంచెం ఇలాంటి ఈ ఏన్షియంట్ పీసెస్ టైప్వి. అండ్ జామన్ సిల్వర్ ఉంటుంది కదా, రిటర్న్ గిఫ్ట్స్ కింద ఈ మధ్య చాలా ఇస్తున్నారు, అవి ఉన్నాయి. కొన్ని అయితే ప్రైజెస్ నాకు చాలా డిఫరెన్స్ తెలిసాయండి. కొన్ని నాకు తెలియవు ఎందుకంటే నేను అంతకుముందు పర్చేస్ చేయలేదు. ఈ చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ దేవుడి దగ్గర 108 పువ్వులతో పూజలు చేస్తారు కదా, అవి బంగారు పువ్వులు వెండి పువ్వులు రెండు ఉన్నాయి. అవి అప్పట్లో నేను అంటే ఒక ఆన్లైన్లోనే ఇక్కడ ఆర్డర్ పెట్టినప్పుడు 250-300 రూపీస్కి అలా పర్చేస్ చేశాను. ఇక్కడ అరౌండ్ 150-140 రూపీస్ ఉంది. నేను అది కూడా క్యాప్చర్ చేశాను, మీకు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న వినాయకులు కానీ, కృష్ణయ్యలు కానీ, ఇంకా దేవుని ప్రమ్మెదలు, మళ్ళీ ఏమంటారు దీపం వెలిగించుకునేవి. అంటే ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయండి. ఇది ఉంది అది లేదు అనకుండా హోమ్ డెకార్ ఐటమ్స్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను వీడియో మీకు మహా అయితే ఒక 8-9 మినిట్స్ చూపిస్తానేమో. బట్ మీకు వెళ్తే కనుక నేను ముందే చెప్తున్నాను, లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక 3 అవర్స్ ఫిక్స్ అయిపోయి వెళ్ళండి. ఎందుకంటే మనం ఎంత కొంటామో చూడడానికి కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి ఫ్లోరే ఈజీగా 1 అవర్ పట్టేస్తుంది మనకు తెలియకుండానే. అమ్మాయిలనే కాదండి, ఈవెన్ జెంట్స్కి కూడా మేము నోటీస్ చేసాం కదా, చాలాసేపు తెలియకుండానే ఉండిపోతారు. అంత బాగుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ నచ్చుతుంది. ఆల్మోస్ట్ అందరికీ నచ్చే కేటగిరీసే ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ దేవునివి రిటర్న్ గిఫ్ట్స్ ఇవే కాకుండా హౌస్ డెకార్వి లాస్ట్ టైం నేను చెప్పాను కదా ఈ కాపర్వి అవి కూడా ఉన్నాయని. సో నేను అవి కూడా ఇంకొక వీడియో చేస్తాను. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇత్తడివి, బ్రాంజ్వి, ఇత్తడి గిన్నెలు, ఇత్తడి ట్రేలు, ఇత్తడి చెంబులు, ఇంకా రాగివి కూడా, రాగి చెంబులు అలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి. మంచి వెరైటీ
వెరైటీస్ ఉన్నాయి. అండ్ మనకి గుడి గంటలు ఉంటాయి కదా, అలానే ఇంట్లో చాలామంది చిన్న చిన్న గంటలు కూడా పెట్టుకుంటారు దేవుని మందిరం దగ్గర. అలాంటి గంటలు కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ప్లేట్స్, ఇలాంటి దేవుని గిన్నెలు చూస్తున్నారు కదా, ఇది చాలామంది పొంగల్ చేసుకోవడానికి వాటికి ఉపయోగిస్తుంటారు. ఇలా చిన్న చిన్న పూల సజ్జలు, ఇందులో ఇంకా సైజెస్ కూడా ఉన్నాయండి. అంటే నేను మీకు ఒక్కొక్క ఐటెంకి జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అన్నమాట. ప్రతి దానిలో మ్యాక్సిమం సైజెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఏదైనా కనిపించకపోతే ఒకవేళ ఉందా లేదా అంటే ప్రతి ఫ్లోర్కి ఈజీగా ఒక 5-6 పీపుల్ ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళని అడగండి, ఒకసారి చూపిస్తారు ఛాన్స్ ఉన్నంత వరకు. సో అండ్ యాక్చువల్గా అయితే అక్కడే ఈజీగా మనకు తెలిసిపోతున్నాయి. బట్ మీకు ఇంకేదైనా ఐడియా ఉండుంటే ఐడియా కావాలి అనుకుంటే, ఇవన్నీ కూడా ఇత్తడి గ్లాసులు. ఇవి వేరే వాళ్ళు పర్చేస్ చేశారు. జస్ట్ అడిగి అలా ఊరికి చిన్న వీడియోలో తీశాను. అంటే దేవుని ట్రేలు, మొన్న నేను కొన్న వాటిలో ఒకటి చిన్నది లక్ష్మీదేవిది కూడా చిన్న ట్రే ఒకటి చూపించాను, మీ అందరికీ ఐడియా ఉండుంటే. సో ఇవన్నీ ఇంకా కవర్స్లో ఉండటం వల్ల మీకు ఇంకా క్లియర్గా కొన్ని తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ నేను లాస్ట్ టైం చెప్పినట్టుగానే కంపల్సరీ కూడాను చిన్నవి 1-2 ఐటమ్స్ కొనాలంటే వేస్టే అవుతుందండి. బట్ మీరు ఎవరికైనా ఏదైనా అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానివ్వండి, రిటర్న్ గిఫ్ట్స్, మీకు ఇంకా ఇంట్లోకి ఏమన్నా ఈ కడాయిలు ఇలాంటివి అలా అట్లీస్ట్ ఒక 5-6,000 అయినా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది. బట్ ఆ సరౌండింగ్స్ ఉండి వాకబుల్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. బట్ ఇలా దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ ఛార్జెస్, పెట్రోల్ అన్నీ కన్సిడర్ అవుతాయి కాబట్టి. సో అన్నీ ఆలోచించుకోండి. బట్ ఏమైనా ఎక్కువ క్వాంటిటీలో బల్క్లో కనుక తీసుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా బెస్ట్ ప్లేస్ అనిపించింది. జర్మన్ సిల్వర్ మాత్రానికి నాకు చాలా డిఫరెన్స్ కనిపించిందండి. మిగిలినవి నాకు అంత తెలియకపోయినా నేను చాలా ఐటమ్స్ ఇంతకుముందు తీసుకున్నాను జర్మన్ సిల్వర్వి. ఆ అమౌంట్కి ఇక్కడున్న అమౌంట్కి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా అంటే చాలా డిఫరెన్స్. సో చాలా బాగుంది కూడాను. ఒకసారి వెళ్ళైతే అన్నీ చెక్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా దేవుడివి 108 పువ్వులు ఇలాంటివి చెప్పాను కదా, ఇలా మనకు తెలియనివి చాలానే ఉన్నాయి. ఇవి చూడండి, ఒక బాక్స్లో 6 సెట్ గ్లాసెస్, 4 సెట్ గ్లాసెస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలా బల్క్లో తీసుకుని కూడా రిటర్న్ గిఫ్ట్స్ 1 కూడా మనం ఇచ్చుకోవచ్చు. సో మన బడ్జెట్లో తగ్గట్టు నాకు తెలిసి ఐ థింక్ నేను చూసిన తక్కువ వాటిల్లో 18 రూపీస్ అనుకుంటా, 18 కాదు 16 రూపీస్ అనుకుంటా. సో 16 రూపీస్ నుంచి చిన్న రిటర్న్ గిఫ్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఒక్కసారి అయితే మీరు అందరూ ట్రై చేయండి. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో గివ్ అవే క్వశ్చన్స్ గురించి అడిగాను కదా, ఒకే ఒక్క క్వశ్చన్ నాకు ఎగ్జాక్ట్గా 8,499 రూపీస్ అయిందండి. దానికి ఆల్మోస్ట్ దగ్గరగా రమాదేవి గారు, ఏజీ RR1822 అండ్ చిన్ను 111234 వీళ్ళ ముగ్గురు దగ్గరగా పెట్టారు. సో వీళ్ళని నేను పిక్ చేశాను. అండ్ ఈ వీడియో గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, జర్మన్ సిల్వర్లో నేను చూపించినటువంటి ఏమైనా 4 ఐటమ్స్ మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు అందరూ సపోర్ట్ అందిస్తూ ఉండండి.